ఓపెన్ చేస్తే ఫ్రాన్స్వా తన కొడుకు ఎమిల్ని తీసుకుని హాస్పిటల్లో ఉన్న తన వైఫ్ లానా దగ్గరికి వెళ్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ఫ్రాన్సివా ఎమిల్తో, నువ్వు చాలా నిదానంగా రెడీ అవ్వడం వల్లనే మనం ఇలా ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. అదే నువ్వు ఫాస్ట్గా రెడీ అయ్యి ఉంటే మనం ఈ పాటికి హాస్పిటల్కి వెళ్ళిపోయే వాళ్ళం అంటూ ఫ్రాన్సివా ఎమిల్పై కోప్పడతాడు. దాంతో ఎమిల్ బాగా హట్ అయ్యి కారులో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎమిల్కి సర్ది చెప్పి తనని మళ్ళీ కారులోకి తీసుకుని రావాలని ఫ్రాన్సివా కూడా కారులో నుంచి బయటకు వచ్చి ఎమిల్ వెనకాలే వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో సగం మనిషి సగం పక్షి రూపంలో ఉన్న ఒక వ్యక్తి అంబులెన్స్ డోర్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. తనని చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఫ్రాన్సివా అండ్ ఎమిల్ కూడా ఆ మ్యూటెంట్కి కనిపించకుండా కారు వెనకాల దాక్కుంటారు. ఆఫీసర్స్ అందరూ మ్యూటెంట్ని బంధించడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఆ మ్యూటెంట్ ఆఫీసర్స్ పైన దాడి చేసి అక్కడి నుంచి దూరంగా ఎవరికీ కనిపించకుండా పారిపోతుంది. కట్ చేస్తే ఫ్రాన్స్వా అండ్ ఎమిల్ హాస్పిటల్కి వెళ్ళి లానాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని మీట్ అవుతారు. ఇక్కడే మనకి అర్థమవుతుంది లానా కూడా యానిమల్గా మారిన ఒక మ్యూటెంట్ అని. అసలు ఏం జరిగి ఉంటుందంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని వ్యక్తులందరూ కూడా జన్యుపరంగా యానిమల్స్గా రూపాంతరం చెందుంటారు. ఈ ప్రాసెస్లోనే వాళ్ళు చాలా భయంకరంగా బిహేవ్ చేస్తుంటారు. యానిమల్స్గా మారిన మనుషులను చూసి ఈ మ్యూటెంట్స్ని చూసి నార్మల్ ప్రజలు చాలా భయపడిపోతారు. అందుకని ఆఫీసర్స్ అందరూ మ్యూటెంట్స్ని పట్టుకొని ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్లో ఉంచుతారు. అక్కడ వాళ్ళ మ్యూటెంట్స్ని అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళని మళ్ళీ మనుషుల్లాగా మార్చడానికి ట్రై చేస్తుంటారు. ఇంతకుముందు ఒకసారి లానా పొరపాటున ఎమిల్ ఫేస్ పైన దాడి చేస్తుంది. అప్పటి నుంచి ఎమిల్కి లానా దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం. కానీ ఫ్రాన్స్వా ఎమిల్తో, లానా కూడా మన ఫ్యామిలీనే కదా, నువ్వు అలా భయపడితే ఎలా అని సర్ది చెప్పి హాస్పిటల్కి తీసుకుని వస్తాడు. అప్పుడు డాక్టర్ వాళ్ళిద్దరితో, కొత్తగా ఒక రిసెప్షన్ సెంటర్ని సౌత్లో అడ్వాన్స్డ్గా నిర్మించారు, మీరు లానాని అక్కడికి తీసుకువెళ్తే చాలా మంచిదని చెప్తుంది. అందుకు ఫ్రాన్స్వా కూడా ఒప్పుకుంటాడు. తర్వాత తను వెళ్ళి లానాకి ఈ విషయాన్ని చెప్పి తనతో కొంచెంసేపు మాట్లాడతాడు. కానీ ఎమిల్ మాత్రం భయంతో లానా దగ్గరికి వెళ్లకుండా రూమ్ బయటనే ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఫ్రాన్స్వా, ఎమిల్ అండ్ వాళ్ళ పెట్ డాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ అడవికి దగ్గరలో ఉన్న ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఎమిల్ ఒక కొత్త స్కూల్లో జాయిన్ అవుతాడు. టీచర్ తనని స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడు నీనా అనే అమ్మాయి ఎమిల్ ఫేస్ పై ఉన్న గాయాన్ని, నీకు ఆ గాయం ఎలా అయిందని అడుగుతుంది. ఒకసారి గట్టిగా లైటింగ్ స్ట్రైక్ అవడం వల్లే నాకు అలా గాయం ఏర్పడిందని ఎమిల్ అంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రికి మెరుపులతో కూడిన ఒక పెద్ద తుఫాను టౌన్ మీదకి వస్తుంది. ఆ మెరుపుల శబ్దాలకి ఎమిల్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ నిద్ర నుంచి మేల్కొంటాడు. వాతావరణం అంతా పరిశీలిద్దాం అన్నట్టుగా ఎమిల్ కిటికీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తనకు ఒక క్రియేచర్ ఇంటి బయట సడన్గా కనిపించి వెంటనే మాయమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఫ్రాన్స్వాకి ఒక ఎమర్జెన్సీ కాల్ రావడంతో తను వెంటనే లేక్ దగ్గరికి వెళ్తాడు. కొత్త రిసెప్షన్ సెంటర్కి లానాతో పాటు ఇంకా కొంతమంది మ్యూటెంట్స్ని ఆఫీసర్స్ ఒక అంబులెన్స్లో తీసుకెళ్తుంటారు. కానీ ఆ అంబులెన్స్ రాత్రి వచ్చిన తుఫాను వల్ల అదుపు తప్పి పక్కనే ఉన్న లేక్లో పడిపోతుంది. ఆ యాక్సిడెంట్లో సగం మంది మ్యూటెంట్స్ చనిపోగా సగం మంది మ్యూటెంట్స్ అక్కడి నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతారు. మేబీ లానా కూడా యాక్సిడెంట్లో చనిపోయిందేమో అని ఫ్రాన్స్వా చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు జూలియా అనే ఆఫీసర్, లానా డెడ్ బాడీ మాకు ఎక్కడా దొరకలేదు, సో తను ఖచ్చితంగా యాక్సిడెంట్ నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్ళి ఉంటుందని ఫ్రాన్స్వాతో అంటుంది. ఫ్రాన్స్వా వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి తమ బట్టలు కొన్ని ఇంటి బయట ఉన్న చెట్లపై ఆరేస్తాడు. ఆ బట్టల నుంచి వచ్చే తమ వాసన పసిగట్టి లానా సేఫ్గా ఇంటికి వస్తుందని చిన్న ఆశతో ఫ్రాన్స్వా ఆ విధంగా చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం స్కూల్లో టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో ఎమిల్ టీం మెంబర్స్ అందరూ కూడా కింద పడిపోయినా సరే ఎమిల్ ఒక్కడే ఆపోజిట్ టీం మెంబర్స్ అందరినీ హోల్డ్ చేసి టీంని గెలిపిస్తాడు. ఎమిల్ స్ట్రెంత్ని చూసి అందరూ చాలా బాగా మెచ్చుకుంటారు. కానీ ఎమిల్కి మాత్రం ఎందుకో తనపై తనకి డౌట్ వస్తుంది. వెంటనే తను ఇంటికి వచ్చి తనని తను అద్దంలో చెక్ చేసుకుంటాడు. ఎమిల్ వెన్నెముక ఇంతకు ముందులా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండడం, అలానే తన చేతి వేళ్ల గోర్లు క్లాస్గా రూపాంతరం చెందుతుంటాయి. అప్పుడే ఎమిల్కి అర్థమవుతుంది తను కూడా మ్యూటెంట్గా మారుతున్నాడని. ఎమిల్కి అసలు ఏం చేయాలో అర్థం కాక బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక ట్వీజర్ని తీసుకుని క్లాస్ని వేళ్ళ నుంచి తొలగించేస్తాడు. ఫ్రాన్స్వా సరుకుల కోసం మాల్కి వెళ్ళి ఉండగా అక్కడ తనకి జూలియా కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఫ్రాన్స్వాతో, యాక్సిడెంట్ నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయిన మ్యూటెంట్స్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ మిలిటరీని పంపించబోతుంది, అందుకే మేము ఇక మా సెర్చింగ్ని ఆపేశామని చెప్తుంది. అదే సమయంలో ఒక మ్యూటెంట్ ఆహారం కోసమని మాల్లోకి వస్తుంది. తనని చూసిన ఒక కస్టమర్ భయంతో గట్టిగా అరిచి మ్యూటెంట్ మాల్లోకి వచ్చిందని అందరికీ చెప్తాడు. మేబీ ఆ మ్యూటెంట్ తన వైఫ్ లానా ఏమో అనుకుని ఫ్రాన్స్వా ఆశగా వెళ్ళి చెక్ చేస్తాడు. కానీ ఆ మ్యూటెంట్ లానా కాదు. ఇక జూలియా తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మ్యూటెంట్ జూలియా మీదకి బాక్సెస్ని విసురుతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ చివరికి ఆమె ఆ మ్యూటెంట్ని పట్టేసుకుంటుంది. అదే మాల్లో ఇంకో మ్యూటెంట్ భయంతో ఒక మూలన దాక్కుని ఉండడం ఫ్రాన్స్వాకి కనిపిస్తుంది. కానీ ఆ మ్యూటెంట్ మీద ఫ్రాన్స్వాకి జాలి కలగడంతో తను దాని గురించి జూలియాకి చెప్పడు. నెక్స్ట్ సీన్లో ఎమిల్ని తన క్లాస్మేట్స్ ఒక పార్టీకి ఇన్వైట్ చేయడంతో ఎమిల్ ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడ తను ఆల్కహాల్ డ్రింక్ చేసి బాగా ఎంజాయ్ చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అందుకని నీనా తనని లేపి తనకి మెడిసిన్ ఇవ్వబోతుంది. ఎమిల్ నీనా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకోబోతూ నీనా చేతిని నాకుతాడు. ఎమిల్ బిహేవియర్ని చూసి మిగతా వాళ్ళందరూ గట్టిగా నవ్వి తనని హేళన చేస్తారు. దాంతో ఎమిల్ పార్టీ నుంచి బయటకు వచ్చి అడవి మార్గం గుండా ఇంటికి వెళ్తుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎమిల్ లేక్కి దగ్గరలో నిద్ర మేల్కొంటాడు.
తను నిద్రలేచే సమయానికి తన నోట్లో కాస్త రక్తం ఉండడంతో తను వెంటనే ఇంటికి వచ్చి బాత్రూంలో వామిట్ చేసుకుంటాడు. అప్పుడు తన నోట్లో నుంచి ఒక పక్షి ఈక బయటపడుతుంది. మేబీ నేను నిన్న రాత్రి ఒక పక్షిని పచ్చిగా తినేశానేమో అని ఎమిల్ అనుకుంటాడు. తర్వాత ఫ్రాన్స్వా, ఎమిల్ అండ్ డాగ్ ముగ్గురు కలిసి లానాని వెతకడం కోసం అడవిలోకి వెళ్తారు. అప్పుడు ఎమిల్ లానా మ్యూటెంట్గా రూపాంతరం చెందుతున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావని ఫ్రాన్స్వాని అడుగుతాడు. అప్పుడు ఫ్రాన్స్వా తన రూపం ఏదైతేనేమి తన నా భార్య కదా అని ఎమిల్తో అంటాడు. చీకటి పడిపోయినా సరే వాళ్ళు కారులో నుంచి గట్టిగా లానాని పిలుస్తూ లానా ఫేవరెట్ సాంగ్స్ని ప్లే చేస్తూ తన కోసం అడవంతా వెతుకుతుంటారు. లానాని వెతుకుతూ ఇక వాళ్ళు ఆ రాత్రికి అడవిలోనే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం డాగ్ అరుస్తుండడంతో దానిని ఫాలో అవుతూ ఎమిల్ లోపలికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ ఒక కమిలియన్ గర్ల్ మ్యూటెంట్ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి మనం మూవీ స్టార్టింగ్లో చూసిన సగం మనిషి సగం పక్షి రూపంలో ఉన్న మ్యూటెంట్ వచ్చి ఎమిల్పై దాడి చేస్తాడు. ఎమిల్ కలలోకి చూసిన ఆ బర్డ్ మ్యూటెంట్కి అర్థమవుతుంది ఎమిల్ కూడా ఒక మ్యూటెంట్ అని. దాంతో ఇక తను ఎమిల్పై దాడి చేయడం ఆపేస్తాడు. ఎమిల్ అరుపుల్ని విన్న ఫ్రాన్స్వా వెంటనే కారులో నుంచి అక్కడికి వచ్చి బర్డ్ మ్యూటెంట్ దగ్గర నుంచి ఎమిల్ని తీసుకువచ్చేస్తాడు. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దామని ఫ్రాన్స్వా ఎమిల్తో అంటాడు. హాస్పిటల్కి వెళ్తే ఎమిల్ కూడా ఒక మ్యూటెంట్ అన్న విషయం చెకప్లో బయటపడుతుంది. అందుకని ఎమిల్ ఫ్రాన్స్వాతో హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఎమిల్ స్కూల్కి వెళ్తాడు. ఇంతకుముందు తను వామిట్ చేసుకున్నప్పుడు ఒక పక్షి ఈక బయటపడింది కదా, సేమ్ అలాంటి పక్షి ఈక నీనా దగ్గర ఉండడాన్ని ఎమిల్ చూస్తాడు. స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత ఎమిల్ అండ్ నీనా ఇద్దరూ కలిసి ఇంటికి వస్తుంటారు. ఎమిల్ బాడీలో చేంజెస్ వస్తుండడంతో ఎమిల్ సరిగ్గా సైకిల్ని తొక్కలేక వణికిపోతుంటాడు. ఎమిల్ ఆరోగ్యం అంతగా బాగాలేదనుకుని నీనా ఎమిల్ని తన ఇంటికి తీసుకెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. నీనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తుండగా ఎమిల్ ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక చనిపోయిన పక్షి ఉండడంతో ఎమిల్ దానిని చూసి షాక్ అవుతాడు. అప్పుడు నీనా తనతో పార్టీ రోజున ఈ పక్షి నాకు డోర్ దగ్గర దొరికింది. సరే ఇది ఎలాగో చనిపోయింది కదా అని నేను దాని నుంచి ఒక ఈకను తీసుకున్నాను. తర్వాత దీన్ని నేను మ్యూటెంట్స్కి ఆహారంగా డొనేట్ చేస్తానులే అని నీనా అంటుంది. అప్పుడే ఎమిల్ కూడా రియలైజ్ అవుతాడు, ఇంతకుముందు నేను ఈ పక్షిని తినలేదు, నేను కేవలం దానిని నీనాకి గిఫ్ట్గా డోర్ దగ్గర ఉంచాను అని. ఇక ఎమిల్ నీనా దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఎమిల్ ఎటువంటి వలను కూడా ఉపయోగించకుండా కేవలం చేతులతోనే చేపల్ని పట్టుకోవడాన్ని ఎమిల్ నైబర్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది. బర్డ్ మ్యూటెంట్ ఎలా ఎగరాలో ప్రాక్టీస్ చేస్తుండగా ఎమిల్ తన దగ్గరికి వెళ్తాడు. ఎమిల్ తనకి ఆ చేపని గిఫ్ట్గా ఇచ్చి ఫ్రెండ్షిప్ని ఆఫర్ చేస్తాడు. బర్డ్ మ్యూటెంట్కి తన ఒరిజినల్ నేమ్ ఏంటో కూడా అసలు గుర్తుండదు. అందుకని బర్డ్ మ్యూటెంట్ ఫిక్స్ అనే పేరుని తనకై తాను పెట్టుకుంటాడు. ఫిక్స్ సరిగా ఎగరలేక కింద పడిపోతూ ఊరికే దెబ్బలు తగిలించుకుంటుంటాడు. అందుకని ఎమిల్ తనని ఒక లేక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఎగరడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నువ్వు కింద పడినా సరే నీకు అసలు దెబ్బలు తగలవని చెప్తాడు. లేక్లో కొన్ని కర్రలు ఉంటాయి. ఫిక్స్ ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ పొరపాటున నీళ్ళలో పడితే ఆ కర్రలు ఫిక్స్కి గుచ్చుకుంటాయేమో అని ఎమిల్ ఫిక్స్ కోసం నీళ్ళలోకి దిగి ఆ కర్రలను అక్కడి నుంచి తీసేసి బయటకు పడేస్తాడు. ఫ్రాన్స్వా ఒక బార్లో వర్క్ చేస్తుంటాడు. ఫ్రాన్స్వా ఓనర్ యాంటీ మ్యూటెంట్ అనే క్యాప్షన్తో టీషర్ట్స్ని తయారు చేసి ఫ్రాన్స్వాకి చూపిస్తాడు. ఆ క్యాప్షన్స్ని చూసిన ఫ్రాన్స్వా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. తర్వాత తను ట్రాష్ని పడేయడానికి బ్యాక్ యార్డ్కి వెళ్తాడు. అప్పుడు ఒక మ్యూటెంట్ ఫ్రాన్స్వాపై దాడి చేయబోతుంది. ఆ మ్యూటెంట్ని చైన్స్తో కట్టేసి ఉండడాన్ని ఫ్రాన్స్వా గమనించి మ్యూటెంట్పై జాలిపడి దానిని నిదానంగా కామ్ చేస్తాడు. అప్పుడు తన కోవర్కర్ తన దగ్గరికి వచ్చి ఆ మ్యూటెంట్ గురించి విషయం చెప్తుంది. ఈ మ్యూటెంట్ ఎవరో కాదు, తను నా రిలేటివ్, అందరిలాగే తను కూడా ఈ విధంగా రూపాంతరం చెందాడు. ఎవరికైనా తన గురించి తెలిస్తే ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను తనని ఇలా సీక్రెట్గా దాచి ఉంచాను అని కోవర్కర్ ఫ్రాన్స్వాతో చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి మ్యూటెంట్ని రూమ్ లోపలికి తీసుకెళ్తుండగా ఆ మ్యూటెంట్ భయపడిపోయి డోర్ని బద్దలు కొట్టుకొని బార్ లోపలికి వస్తుంది. మ్యూటెంట్ని చూసిన మిగతా జనాలందరూ ఒక్కసారిగా భయపడిపోయి బార్ నుంచి పారిపోతారు. అప్పుడే ఫ్రాన్స్వాకి ఇంకో మ్యూటెంట్ కనిపిస్తుంది. ఒకవేళ తను లానా ఏమో అనుకుని ఫ్రాన్స్వా ఆ మ్యూటెంట్ వెంట పడతాడు. కానీ ఆ మ్యూటెంట్ని ఫ్రాన్స్వా చేరుకోలేకపోతాడు. మరుసటి రోజు ఎమిల్ ఫిక్స్ దగ్గరికి వెళ్తాడు. ఫిక్స్ ఎంత ట్రై చేసినా కూడా తను సరిగ్గా ఎగరలేకపోతూ కింద పడిపోతుంటాడు. లానాని వెతకడం కోసం జూలియా కూడా ఫ్రాన్స్వాతో కలిసి అడవిలోకి వెళ్తుంది. కానీ వాళ్ళు ఎంతసేపు వెతికినా సరే వాళ్ళకి అసలు లానా ఎక్కడా కనిపించదు. దాంతో ఇక వాళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు వచ్చేస్తారు. ఫ్రాన్స్వా సింక్ దగ్గర చేతులు కడుగుతుండగా ఆ నీళ్లు అసలు పైపు గుండా వెళ్లకుండా సింక్లోనే ఉంటుంటాయి. మేబీ లోపల ఏమైనా స్టక్ అయి ఉంటుందేమో అని ఫ్రాన్స్వా సింక్లోని పైప్ను ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అందులో క్లాస్ అండ్ హెయిర్ ఉంటాయి. వాటిని చూసి ఫ్రాన్స్వా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అండ్ అప్పుడే తనకు అర్థమవుతుంది ఎమిల్ కూడా యానిమల్ లాగా మ్యూటేట్ అవుతున్నాడని. మరుసటి రోజు ఉదయం ఫ్రాన్స్వా అండ్ ఎమిల్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. అప్పుడు ఎమిల్ తన ప్లేట్లో ఉన్న ఆహారాన్ని స్పూన్తో తీసుకుని తినకుండా యానిమల్ లాగా డైరెక్ట్గా తల కిందకి దించి తినేస్తాడు. తన సిచ్యువేషన్ని చూసి ఫ్రాన్స్వా ఎమిల్కి సపోర్ట్గా నిలుస్తాడు. తను లానా మెడిసిన్స్లో కొన్నింటిని ఎమిల్కి ఇచ్చి వీటిని నువ్వు యూజ్ చేస్తే యానిమల్ లాగా బిహేవ్ చేయడం కొంచెమైనా కంట్రోల్ చేసుకోగలవని చెప్తాడు. అండ్ ఎప్పటికప్పుడు నువ్వు నీ గోరల్ని కట్ చేసుకుంటూ ఉండు, నీ బాడీ హెయిర్ని కూడా నువ్వు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేయి. ఆ విధంగా నువ్వు మ్యూటేట్ అయిన విషయం ఎవరికి తెలియకుండా ఉంటుంది అండ్ ఎవరికి నీ మీద డౌట్ కూడా రాదు అని ఫ్రాన్స్వా అంటాడు. ఎమిల్ ఒక మ్యూటెంట్ కాబట్టి తనకు పక్షులు మరియు జంతువులు మాట్లాడుకునే మాటలు కూడా వినిపిస్తుంటాయి. వాటి వల్ల తను బాగా డిస్టర్బ్ అవుతుంటాడు. అందుకని ఫ్రాన్స్వా తనకి కొంత కాటన్ ఇచ్చి చెవిలో పెట్టుకోమని చెప్తాడు. ఎమిల్ నీనాతో ఫోన్లో మాట్లాడుతూ తనని ఒకసారి గట్టిగా అరవమంటాడు. నీనా గట్టిగా అరుస్తుంది.
నీనా అరిచిన శబ్దం ఎంతో దూరంలో ఉన్న ఎమిల్కి ఫోన్లో నుంచి కాకుండా డైరెక్ట్గానే వినిపిస్తుంది. అంటే ఎమిల్ మ్యూటెంట్ కదా, సో తనకు అలా దూరం నుంచి వచ్చే శబ్దాలు కూడా బాగా క్లారిటీగా వినిపిస్తాయి. మరుసటి రోజు ఎమిల్ ఫిక్స్ దగ్గరికి వెళ్తాడు. ఫిక్స్ ఎలా ఎగరాలో పూర్తిగా నేర్చుకుని ఉంటాడు అండ్ తను కేవలం బర్డ్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంటాడు. ఫ్రాన్స్వా వర్క్ చేస్తున్న దగ్గర ఒక ఫెస్టివల్ జరుగుతుంటుంది. అక్కడికి ఎమిల్ కూడా వెళ్తాడు. అప్పుడు ఫ్రాన్స్వా, నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా ఇలా జనాల్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు మ్యూటెంట్ అని జనాలకు తెలిస్తే నీకెంత ప్రమాదం అని చెప్పి ఫ్రాన్స్వా గొడవ పడతాడు. దాంతో ఎమిల్ అప్సెట్గా ఫీల్ అయ్యి ఫెస్టివల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వస్తున్న ఎమిల్కి నీనా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కార్న్ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఫిజికల్గా మీట్ అవుతారు. అప్పుడు నీనా ఎమిల్ బాడీపై ఉన్న యానిమల్ హెయిర్ని అండ్ డిఫరెంట్గా ఉన్న వెన్నెముకని చూసి నువ్వు మ్యూటెంట్ అన్న విషయం నాకు ముందే తెలుసని క్యాజువల్గా చెప్తుంది. కట్ చేస్తే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఫెస్టివల్ దగ్గరికి వచ్చేస్తారు. ఎమిల్ అండ్ నీనా ఫిజికల్గా మీట్ అవడాన్ని ఒక క్లాస్మేట్ చూసి ఎమిల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు అండ్ తన దగ్గర ఉన్న డివైస్తో ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ సౌండ్ని యానిమల్స్ తప్ప మనుషులెవరూ అంతగా వినలేరు. ఎమిల్ ఇప్పుడు ఒక యానిమల్ కాబట్టి తనకు ఆ సౌండ్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో వినిపిస్తుంది. దాంతో ఎమిల్ ప్రెజర్కి గురయ్యి క్లాస్మేట్ పైన దాడి చేసి కార్న్ఫీల్డ్లోకి పారిపోతాడు. ఆ క్లాస్మేట్ వెళ్ళి ఎమిల్ ఒక మ్యూటెంట్ అని జనాలందరికీ చెప్పేస్తాడు. ఇక వాళ్ళందరూ గన్స్ తీసుకుని ఎమిల్ని చంపడానికి కార్న్ఫీల్డ్లోకి పరిగెడతారు. ఒక వ్యక్తి ఎమిల్ని గన్తో షూట్ చేయబోతుండగా అక్కడికి వెంటనే ఫిక్స్ వచ్చి ఆ వ్యక్తిని చంపేసి ఎమిల్ని సేవ్ చేస్తాడు. ఇక ఎమిల్ అండ్ ఫిక్స్ వాళ్ళ నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతారు. కానీ కొంతమంది పోలీసులు కార్లో వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి గాల్లో ఎగురుతున్న ఫిక్స్ని గన్తో షూట్ చేస్తారు. వాళ్ళు షూట్ చేయడం వల్ల ఫిక్స్ చనిపోతాడు. తన ఫ్రెండ్ ఫిక్స్ చనిపోవడం చూసిన ఎమిల్ చాలా ఏడుస్తాడు. కొంచెం సేపటి తర్వాత అందరితో పాటు ఫ్రాన్స్వా కూడా అక్కడికి వచ్చి చూడగా అక్కడ వాళ్ళకి ఫిక్స్ డెడ్ బాడీ కనిపిస్తుంది తప్ప ఎమిల్ ఎక్కడా కనిపించడు. అదే సమయంలో టౌన్లోకి ఆర్మీ ట్రక్స్ ఎంటర్ అవుతాయి. కట్ చేస్తే ఎమిల్ ఆ అడవిలో ఒక చోట దాక్కుని ఉంటూ అక్కడ దొరికే పన్నాని తింటుంటాడు. ఆ రోజు రాత్రి ఎమిల్ దగ్గరికి ఒక బేర్ వస్తుంది. ఆ బేర్ని చూసి ఎమిల్ చాలా భయపడిపోతాడు. తీరా చూస్తే ఆ బేర్ ఎవరో కాదు, యానిమల్గా మ్యూటేట్ అయిన ఎమిల్ యొక్క మదర్ అయిన లానా. ఇక ఎమిల్ లానాని ఫాలో అవుతూ ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళలాగే చాలా మంది మ్యూటెంట్స్గా ఉండడాన్ని ఎమిల్ చూసి ఆశ్చర్యపోతాడు. సరిగ్గా అదే సమయంలో పెయిన్ఫుల్గా ఉండే సౌండ్ని క్రియేట్ చేస్తూ సోల్జర్స్ అక్కడికి వస్తారు. ఆ సౌండ్ని వినలేక మ్యూటెంట్స్ అందరూ నేల మీద పడిపోయి సోల్జర్స్ చేతికి చిక్కుతారు. కమెలియన్ గర్ల్ మాత్రం చెట్టు రంగులోకి మారిపోయి సోల్జర్స్ కంటపడకుండా తప్పించుకుంటుంది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఎమిల్తో పాటు ఫ్రాన్స్వా కూడా ఉంటాడు. ఫ్రాన్స్వా ఆఫీసర్తో ఎమిల్ బాగా డ్రింక్ చేసి పొరపాటున అడవిలోకి వెళ్ళాడు, అంతేగాని తనేమి మ్యూటెంట్ కాదని చెప్తాడు. ఫ్రాన్స్వా మాటలను నమ్మి ఆ ఆఫీసర్ ఎమిల్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే ఎమిల్ రిలీజ్ పేపర్ పైన సైన్ చేయాల్సి ఉండగా ఎమిల్ కనీసం పెన్ని కూడా పట్టుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. దాంతో ఆఫీసర్కి డౌట్ వస్తుంది. ఫ్రాన్స్వా వెంటనే ఆఫీసర్పై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇక ఫ్రాన్స్వాయే ఆ రిలీజ్ పేపర్ పైన స్టాంప్ వేసి ఆ పేపర్ని రిసెప్షనిస్ట్కి చూపించి ఎమిల్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఫ్రాన్స్వా అండ్ ఎమిల్ కార్లో టౌన్ నుంచి వెళ్ళిపోతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు వాళ్ళని చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఫ్రాన్స్వా కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అడవిలోకి వస్తాడు. అప్పుడు తను ఎమిల్తో నువ్వు రిసెప్షన్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేదులే అని చెప్పి కార్ డోర్ని ఓపెన్ చేసి ఫాస్ట్గా పరిగెత్తమంటాడు. తన మాటలను విన్న ఎమిల్ హ్యాపీగా అరుచుకుంటూ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.